అర్జున్ అని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే మీకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది, మళ్ళీ ఆ ఆర్డర్ కాపీస్ని ప్రాపర్ వేలో జైలు అధికారులకు సబ్మిట్ చేయడానికి అల్లు అర్జున్ లీగల్ టీంకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పటికీ దానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది ఏందని చెప్పి కూడా కష్టమైతే రాలేదు. అదే పాత అప్డేట్ 10 వరకు ఉంటాడు, 10 తర్వాత నేను వెళ్ళిపోతాను. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదు. అంటే రాత్రి 10 గంటల వరకు మాత్రం చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ ఉండబోతున్నాడు. 10 గంటలు దాటిన తర్వాత ఏం జరుగుతుందని కూడా ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. ఎందుకంటే 10 గంటల తర్వాత చెంచల్ కూడా సూపరింటెండెంట్ బయటికి వెళ్ళిపోతున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజే తను ఏదైతే తన కూతురు వివాహం చేసి ఈ రోజే అతను డ్యూటీలో చేరడం జరిగింది. అయితే ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు నేను పేపర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ పేపర్స్ ఆ టైంలో లోపల వస్తే నేను ప్రాసెస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను, లేదంటే ఫర్దర్ గా నెక్స్ట్ డే చూస్తానని చెప్పి ఒక సమాచారం కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా 10 లోపు ఏం జరగబోతుందని ఒక టెన్షన్ మాత్రం నెలకొని ఉంది. రమేష్ వైట్ల, ఇప్పుడు జనరల్ గా ఈ ప్రాసెస్ కనుక అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఈ రోజు కంప్లీట్ చేయలేకపోతే రేపు ఎలాంటి ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది? ఎలా ప్రొసీడ్ అవుతారు? ఇప్పుడు జరిగిన ప్రాసెస్ రేపు యాజ్ పర్ లీగల్ గా ఏదైతే జరగాల్సిందనే లీగల్ గా చూసుకొని అవన్నీ పేపర్స్ తీసుకొని తర్వాత హైకోర్టులో ఇవ్వాల్సిన పేపర్లు కావచ్చు, లేకుంటే చెంచల్ జైల్లో పేపర్స్ లో ఇవ్వాల్సిన పేపర్స్ కావచ్చు, ఇవన్నీ యాజ్ పర్ రూల్ ప్రకారం చూసుకొని వచ్చి 10:30 తర్వాత ఆ పేపర్ సబ్మిట్ చేసి ఆ తర్వాత రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని ఆ తర్వాత చెంచల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు అంటే ఇప్పటికీ మనకున్న సమాచారం ఇప్పుడే జస్ట్ చెంచల్ జైలు సూపరింటెండెంట్ ఒకటే చెప్పడం జరిగింది, నేను రాత్రి 10 గంటల వరకు జైల్లో ఉంటాను, 10 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇప్పుడే సమాచారం ఇచ్చాడు. కాబట్టి 10 గంటల లోపు కనుక పేపర్లు చెంచల్ జైలు సూపరింటెండెంట్ చేతికి వచ్చినట్లయితే అతను ప్రాసెస్ చేసి అతను వెళ్ళిపోతాడు, లేదంటే ఫర్దర్గా రేపటికి పోస్ట్పోనే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్ వైట్ల, మీరు చెప్తున్న 10 గంటల సమయం అవ్వడానికి ఇంకా 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే మిగిలింది. అంటే ఈ లోపు మరి అల్లు అర్జున్ లీగల్ టీం ఆ పేపర్స్ ని ప్రాపర్ గా సబ్మిట్ చేసే అవకాశం ఉందంటారా? ఎస్, దానికి సంబంధించి ఇంకా కరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ టీం ఏం చేస్తుంది, తర్వాత టీం బయట అక్కడి నుంచి కోర్టు నుంచి ఎలాంటి ఇండికేషన్ ఇస్తారో, ఒకవేళ మేము ఒక అరగంట లేటు గంట లేటు వస్తున్నామని చెప్పి ఏమన్నా సమాచారం సూపరింటెండెంట్ గారు చేసి రిక్వెస్ట్ చేసి ఉంటే ఆ మేరకు అతను యాక్సెప్ట్ చేసి ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు అయితే 10 గంటల వరకు నేను ఉంటున్నా అని చెప్పి సమాచారం మాత్రం లీగల్ టీంకి వచ్చినాడు. కాబట్టి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం. దాదాపు సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ చెంచల్ కూడా జైల్లోనే ఉన్నారు. అతని విడుదల కోసం అటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ చెంచల్ కూడా జైలు దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రమేష్ వైట్ల?